బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరి చివరి నాటికి బీజేపీ కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుత బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో దళిత వర్గానికి చెందిన యువనేతను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 3 కారణాలున్నాయని, ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన ఖర్గే ఉండడం, బీజేపీ దళితులకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతుండటంతో దళితుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి లేదా ఫిబ్రవరి చివరి నాటికి బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుత బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్థానంలో దళిత వర్గానికి చెందిన యువనేతను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 3 కారణాలున్నాయని, ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన ఖర్గే ఉండడం, బీజేపీ దళితులకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతుండటంతో దళితుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షునికి సంబంధించినటువంటి కసరత్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి నిన్న కూడా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ కార్యాలయంలో తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ నిన్న సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణాధికారి కె లక్ష్మణ్ తో పాటు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, పురంధేశ్వరి, జాతీయ ఉపాధ్యక్షురాలు టికే అరుణ, పార్టీ కర్ణాటక, తమిళనాడు వ్యవహారాల సహా ఇన్ఛార్జీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ, అదేవిధంగా మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షుల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని ఇందులో చర్చించారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా కూడా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం నడ్డా చేశారు. తర్వాత రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి నివేదికలను కిషన్ రెడ్డి, అదేవిధంగా పురంధేశ్వరి ఇద్దరు కూడా నడ్డాకు నివేదిక అందజేశారు. తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి అంశం లక్ష్మీదుర్గ మండల అధ్యక్షుల వయో పరిమితి 35 నుంచి 45 వరకు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వయో పరిమితి 45 నుంచి 60 వరకు ఉండాలని, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సంబంధించి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నడ్డా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే మరోపక్క బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎన్నికల రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిగా మారాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక పైన కసరత్తు సాగుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. నూతన అధ్యక్షుడి ఎంపికలో కూడా అనుభవం, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. ఉత్తరాది నుంచి దక్షిణాదికి విస్తరించే బీజేపీ పార్టీని పెంచేందుకు పార్టీకి ఒక దళిత నేత, ఓబీసీ నేతను, అది దక్షిణాది నుంచి దళిత నేతను ఎన్నుకునే అవకాశం కూడా ఉందన్న ప్రచారం అయితే జరుగుతుంది. థాంక్యూ కృష్ణ.